టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందా, ప్రజలకు సేవ చేస్తున్నారన్న అనుమానం ఇప్పుడు ఈ నెల రోజుల నుంచి చూస్తూ ఉంటే అనుమానం కలుగుతూ ఉంది. రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు, ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాగునీరు లేక రైతులు, తాగునీరు లభించక ప్రజలు ఇంత క్షోభకు గురవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు కన్నెపల్లి దగ్గర నుంచి కానీ, ప్రాణహిత దగ్గర నుంచి కానీ, ఛత్తీస్గఢ్ నుంచి ఏదైతే నీరు వస్తుందో మనకు ఉన్నటువంటి పంపులు, మోటార్లు, పైప్ లైన్ సిస్టమ్ ప్రకారం రోజు 2 టీఎంసీలు ఎల్లంపల్లి వరకు తీసుకొచ్చినట్టయితే ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ నుంచి అప్పర్ మానేర్ నుంచి వరదకాల ద్వారా శ్రీరామ్ సాగర్కు రోజు 1 టీఎంసీ నింపేటువంటి అవకాశం ఉండేది. శ్రీరామ్ సాగర్ నుంచి దుద్బా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అల్లిసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ వాటర్ వచ్చేటువంటి అవకాశం ఉండేది. మీరు రోజు 1 టీఎంసీ తరపున ఈ నెల రోజుల నుంచి నింపింటే ఈ 30 టీఎంసీలు నీరుండేది. ప్రజలందరూ కూడా నాట్లు వేసుకునే వాళ్ళు. దేవుని దయ వలన ఏదో ఒక రోజు వర్షం పడేది. మొన్న నాసిక్లో వర్షం పడ్డట్టు గోదావరిలోకి వాటర్ ఈ రోజు కాకుండా ఇంకొక నెలకు వచ్చేటువంటి అవకాశం ఉండేది. కానీ మీరు చేసినటువంటి మీ చేతగానంతమైనటువంటి మీ పరిపాలనతోటి మీరు వరదకాల ద్వారా శ్రీరామ్ సాగర్లకు నీరు తీసుకురాక, ప్రాణహిత నుంచి లిఫ్ట్ చేయక ఈరోజు రైతులందరినీ కూడా ఆగమాగం చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మీకు టీఆర్ఎస్ ప్రభుత్వంకి ఏదైనా ఒక కక్షలు ఉన్నా ఆ ప్రభుత్వంను మీరు దోషిగా నిలబెట్టండి. ఆ ప్రభుత్వంలో పరిపాలించిన వాళ్ళని శిక్షించండి. వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి. ఆ ప్రభుత్వం ఏదైతే లోపాలు చేసిందో, ఏదైతే అవినీతి చేసిందో ఆ అవినీతిని మీకున్నటువంటి రాజ్యాధికారం ప్రకారం ప్రజలు మీకు ఏదైతే 5 సంవత్సరాలకు పరిపాలన చేయమని మీకు కట్టబెట్టారో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని దోషులుగా నిలబెట్టండి. కానీ ఈరోజు ప్రజలను దోషులుగా మీరు నిలబెట్టవద్దు. వాళ్ళ మీద కోపమో, మీకు ఎవరి మీద కోపమో మీరు చూపించినట్టయితే ఈరోజు నష్టపోయేది అంతిమంగా ప్రజలు, రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఈ ప్రాజెక్టు నిర్మించుకున్నా కానీ వాటిని ఉపయోగం లేకి ఆ ప్రభుత్వం తీసుకురాలేనప్పుడు, ఆ ప్రభుత్వం దోషిగా మీరు నిలబెట్టినప్పుడు మీరేం చేస్తున్నారని చెప్పేసి సూటిగా మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఇక్కడ మా స్థానిక శాసనసభ్యుడు పెద్దలు సుభాష్ రెడ్డి గారు కూడా అనుభవజ్ఞులు, ఇరిగేషన్ శాఖ చేసినటువంటి వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో 11 మంది ఇరిగేషన్ శాఖ మంత్రులుగా చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు 11 మంది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నారు. మీరు గతంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మీ దగ్గర పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్లు పిలిపించుకొని ఈ సమస్యకి ఏదైనా ఒక పరిష్కారం ఉందా అంటే మీ ఇంజనీర్లు మీకు పరిష్కారం చెప్పేవాళ్ళు. మీరు అటువంటి సూచనలు కానీ, అటువంటి సమీక్షలు కానీ చేయకుండా కేవలం ఒకే ఒక నినాదంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ రాజకీయం కోసం బతుకుతున్నారు తప్ప ప్రజల సేవ కోసం బతకడం లేదు. నేను సుదర్శన్ రెడ్డి గారిని సూటిగా నేను అడుగుతా ఉన్నాను, ఈ వరదకాలకు మీరు నీరెందుకు తీసుకురాలేకపోతా ఉన్నారు? ఆ పంపులు మీరు ఎందుకు స్టార్ట్ చేయలేకపోతా ఉన్నారు? మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు రైతులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు, అక్కడ కొట్టుకుపోతాయి, ఇక్కడ కొట్టుకుపోతాయి, ఇక్కడ కూలిపోతాయి, ఇక్కడ కుంగిపోతాయి అంటే మొన్న వరదలు వచ్చినప్పుడు పోయిన సంవత్సరం 7 లక్షలు 8 లక్షల క్యూసిక్స్ల నీరు గోదావరి ద్వారా ఇదే ప్రాజెక్టుల మీదకి వెళ్ళి సముద్రంలో కలిసిపోయినప్పుడు అప్పుడు కొట్టుకపోయినటువంటిది ఈ 2-3 టీఎంసీలు లిఫ్ట్ చేస్తేనే కొట్టుకపోతుందా, కేవలం మా రైతులకు నీరు ఇవ్వడానికే మీకు కొట్టుకపోతుందా అని చెప్పేసి రైతులందరూ కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ రైతాంగం కోసం మేము అడుగుతా ఉన్నాం సూటిగా, ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు లిఫ్ట్ చేసి శ్రీరామ్ సాగర్లోకి 20 టీఎంసీలు నీరు తీసుకొచ్చినట్టయితే ఇక్కడ శ్రీరామ్ సాగర్ కింద కానీ, శ్రీరామ్ సాగర్ పైన ఉన్నటువంటి ప్రాంతాల్లో నీరు వచ్చి పంటలు పండేటువంటి అవకాశం ఉంది. మీరు రైతులకు ఏ విధమైనటువంటి భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు. రైతులు కొంతమంది నాటుకోవడానికి బోర్బావుల కింద దమ్ము చేసుకొని ఇప్పటికే ట్రాక్టర్లతో దమ్ము చేసి పంటలు నాటలేక ఎండిపోతూ ఉన్నాయి. కొంతమంది నాట్లు వేసుకున్నటువంటి నాట్లకు నీరు లేక ఎండిపోతూ ఉంది. కొంతమంది ఇంకా ఆశతో బతుకుతూ ఉన్నారు, బోర్లలో కరెంట్ వస్తుందని చెప్పేసి. మీరు 24 గంటల కరెంట్ అని వాగ్దానం చేశారు. ఎక్కడ చూసినా కానీ 10-12 గంటల కన్నా కరెంట్ రావడం లేదు. ఈ 10-12 గంటల్లో కూడా 12 సార్లు కరెంటు ఇన్స్ట్రక్షన్ వస్తూ ఉంది, పోతుంది, ఫీజులు పోతున్నాయి, ట్రాన్స్ఫర్ ఫీజులు ఎగిరిపోతూ ఉన్నాయి. కాబట్టి మీరు కరెంటు మీద కూడా సమీక్ష చేస్తలేరు. ఎప్పుడైతే మీరు 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నారో అదే 24 గంటల కరెంట్ ఇచ్చింటే కొంత పంట అయినటువంటి పండే పరిస్థితి మనకు ఉండేది. మా అందరికీ ఈరోజు భయం వేస్తూ ఉంది, చాలా భయాందోళనగా ఉంది. మనుషులు లేట్ వెళ్ళిపోతారు.
పశువులకు రేపొద్దున పశు కోసం ఎక్కడి నుంచి వస్తుంది, తాగడానికి నీరు ఎక్కడ వస్తుంది? మళ్ళా రేపు ఏదైనా భగవంతుడు వర్షాలు పడి వరదలు వచ్చితే తప్ప మీ పరిపాలన మీరు కొనసాగించేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి క్రైసిస్లోనే, ఇటువంటి కష్టకాలంలోనే మన ఇంజనీర్ల నైపుణ్యత కానీ, మన మంత్రుల యొక్క చాతుర్యం కానీ ప్రయోగించి ఇప్పటికైనా టీఆర్ఎస్ను మీరు దోషిగా నిలబెట్టండి. అదే సందర్భంలో మీరు ప్రజల కోసం కష్టపడి పని చేయండి. పని చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిరు కాబట్టి, ఈరోజు ప్రభుత్వంలో ఒక సలహాదారుగా మీరు ఉన్నారు కాబట్టి, గతంలో ఇరిగేషన్ మంత్రులుగా చేసినటువంటి వాళ్ళని కూడా పిలుచుకొని మీరందరూ ఒక హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టుకొని సీనియర్ ఇంజనీర్లను, రిటైర్డ్ ఇంజనీర్లను, ప్రస్తుత ఇంజనీర్లను పిలిపించుకొని ఏమి చేద్దామని మీరు అడగండి. అక్కడనే మీకు ఒక జవాబు వస్తుంది, అక్కడనే ఒక పరిష్కారం లభిస్తుంది. ఆ పరిష్కారంతో ఈ రాష్ట్ర రైతులకు, మన నియోజకవర్గ రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎవరి మీద కక్ష అయినా సాధించవచ్చు, కానీ ఈరోజు రైతులను, ప్రజలను దృష్టి పెట్టుకొని ప్రభుత్వాలు పని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.